तेलंगाना स्टेट एनिमल वेलफेयर बोर्ड की जानिब से हर साल की तरह इस साल भी शहर हैदराबाद के मुख्तलिफ इलाक़ों में शऊर बेदारी मुहिम चलाई गई। हर साल जनवरी के माह में इस शऊर बेदारी मुहिम चलाई जाती है। डिस्ट्रिक्ट वेटरनरी एरिया हॉस्पिटल वाक़ सीताराम बाग की जानिब से भी शऊर बेदारी मुहिम, तेलंगाना अक़लियती अक़ामती स्कूल फॉर गर्ल्स गोशा महल में भी इस प्रोग्राम का इनेक़ाद अमल में आया। मुख्तलिफ मुक़ाबले मुनक़्क़िद किए गए और कामयाब होने वालों में इनामात की तक़सीम अमल में आई। इस मौके पर डिस्ट्रिक्ट वेटरनरी एरिया हॉस्पिटल सीताराम बाग के असिस्टेंट डायरेक्टर डॉक्टर पी भास्कर रेड्डी, डॉक्टर ममता असिस्टेंट डायरेक्टर डिस्ट्रिक्ट वेटरनरी एरिया हॉस्पिटल, डॉक्टर अशोक असिस्टेंट डायरेक्टर GHMC हिमा एनिमल प्रोटेक्शन सोसाइटी, प्रीति ठाकुर तेलंगाना अक़लियती अक़ामती स्कूल की प्रिंसिपल के अलावा दीगर भी मौजूद थे। జంతు సంక్షేమ పక్షోత్సవాల్లో భాగంగా ఈరోజు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్కూల్ గోషామహల్ గర్ల్స్ స్కూల్లో ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. వారికి ఈ జంతు సంక్షేమం అనే అంశం మీద ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కూడా ఇవ్వడం జరిగింది. 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వరకు రాశారు. వాళ్ళకు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు యానిమల్ వెల్ఫేర్ ఇష్యూస్ మీద ఒక అవగాహన సదస్సు కూడా నిర్వహించడం జరిగింది. ఈ అవగాహన సదస్సుకి యానిమల్ ప్రొటెక్షన్ సొసైటీ అనే ఒక యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ మరియు GHMC నుంచి వెటర్నరీ వింగ్ వాళ్ళు మా జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్కూల్ పిల్లలతో ర్యాలీ నిర్వహిస్తూ ఈ గోషామహల్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజానికానికి ఈ యానిమల్ వెల్ఫేర్ ఆవశ్యకతను వివరిస్తూ పాంప్లెట్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ర్యాలీలో ప్లకార్డ్స్ చేత పట్టుకొని కూడా తిరగడం జరిగింది. ఈ స్టూడెంట్స్కి యానిమల్ వెల్ఫేర్ మీద, వివిధ చట్టాల మీద, వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ వారిని ఇతరులకు కూడా ఈ విషయాలను చెప్పమని కూడా చెప్పడం జరిగింది. నా పేరు డాక్టర్ పి భాస్కర్ రెడ్డి, జిల్లా పశు వైద్యశాల సీతారాంబాగ్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను.